Hi my dear students, welcome back to our channel Learn English with Amir. SSC MTS examination की అప్రాక్సిమేట్గా మన దగ్గర 35 డేస్ అయితే మిగిలినాయి అలా లాస్ట్కి వచ్చేసి 35 డేస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఎక్కువగా ఎలా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి, ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఆర్ ఇంతవరకు ప్రిపరేషన్ చేయని వాళ్ళు అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 35 డేస్ని అసలు ఎలా యూటిలైజ్ చేయాలి, ఓకేనా. ఈ 35 డేస్లో మనం ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి చాలా డైలమాలో ఉన్నారు స్టూడెంట్స్. సో ఈ 35 డేస్లో మీరు చేయాల్సింది ఏంటి అనేది ఒక సాలిడ్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా, ఒక గైడెన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారన్న, ఓకేనా. సో 35 డేస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఏమైనా చేయడానికి పాసిబిలిటీ ఉందా అంటే దెర్ ఈస్ అ లాట్ దట్ కెన్ బి డన్. రిమెంబర్, ఒక్క రోజులో కూడా చాలా పని చేయొచ్చు, ఒక్క రోజులో కూడా చాలా పని చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ద లాస్ట్ మూమెంట్, అంటిల్ ద ఫైనల్ డే. బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డే వరకు ఎవరైతే ఫైట్ చేస్తారో, ఎవరైతే ప్రిపరేషన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకి జాబ్లు వస్తాయి. చాలామంది స్టూడెంట్స్ అండి ఈ 35 డేస్లో ఇంకా నా వల్ల కాదని చెప్పేసి గివప్ చేసే స్టూడెంట్స్ ఉంటారు, అవునా. చాలా ఫ్యాక్టర్స్ చూసి భయపడే స్టూడెంట్స్ ఉంటారు. కానీ ఎవరైతే మోరల్గా స్ట్రాంగ్గా ఉంటారో అండ్ ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో, డెడికేటెడ్గా ఉంటారో అట్లాంటి స్టూడెంట్స్ని ఎవరు ఆపలేరు. 35 డేస్లో చాలా చేయొచ్చు. ఏం చేయాలి, ఎలా చేస్తే మంచి రిజల్ట్ అయితే మనం తెచ్చుకోవచ్చు, ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ ఎలా అయితే మనం క్రాక్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో ఈ 35 డేస్ ప్లాన్ ఏంటి మనం ఒకసారి చూద్దాం. బిఫోర్ దాట్ ఒకసారి ఈ స్టూడెంట్స్ యొక్క ఐడియాలజీని చూస్తే స్టూడెంట్స్ ఎక్కువగా దేని చూసి భయపడుతున్నారంటే అప్లికెంట్స్ని చూసి, రైట్. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ ఆర్ రిసీవ్డ్. ఓకే, ఒకసారి చూద్దాం. ఎంటీఎస్కి సంబంధించిన ఒకసారి హిస్టరీ అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్సి ఎంటీఎస్ 2020 ఎగ్జామినేషన్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాంట్లో 45 lakh ఆస్పిరెంట్స్ అయితే అప్లై చేయడం జరిగింది ఎగ్జామినేషన్ కోసం, ఓకేనా. 45 lakh అనమాట. ఎస్ఎస్సి ఎంటీఎస్ 21 చూసుకుంటే 2021కి రిసీవ్ అయిన అప్లికెంట్స్ ఎంతమంది, అప్లికేషన్స్ ఎన్ని అంటే 39 lakh అనమాట, ఓకేనా. 39 lakh పీపుల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ కోసం అప్లికేషన్స్ వేయడం జరిగింది. దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దట్ అప్లైడ్ ఫర్ ది ఎగ్జామ్, ఓకే. ఎంటీఎస్ 2022కి వచ్చేస్తే 54 lakh వచ్చింది, ఓకేనా. చూస్తుండండి, ఓకేనా. 54 lakh ఫిగర్ అబ్జర్వ్ చేస్తుండండి, ఓకే, రైట్. ఇంకా ఎంటీఎస్ 2023 ఎగ్జామినేషన్ చూస్తే డ్రాస్టిక్ డిక్రీస్ కనిపించింది ఇక్కడ, ఓకేనా. 26 lakh ఆస్పిరెంట్సే అప్లై చేయడం జరిగింది. అప్లికేషన్స్ రిసీవ్డ్ 26 lakh ఓన్లీ, రైట్. నౌ కమ్స్ ద బిగ్ నెంబర్. ఈసారి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎంటీఎస్ 2024 అనేది రికార్డ్ని సెట్ చేసింది అండ్ ఇది రికార్డ్ని బ్రేక్ చేసింది అనమాట. 2024లో డైరెక్ట్గా 57.44 lakh నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేది రిసీవ్ చేయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఈస్ 57.44 lakhs. కానీ ఒక చిన్న విషయం అండి, ఈ నెంబర్ని చూసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, రైట్. చాలామంది స్టూడెంట్స్ ఈ నెంబర్ని చూసే భయపడుతున్నారు. 57 lakh స్టూడెంట్సా, ఉన్న పోస్టులన్నీ 9,500 ప్లస్ పోస్టులు వేసాను. వేకెన్సీస్ వచ్చేసి 9,500 ప్లస్ వేకెన్సీస్ కోసం 57 lakh మెంబర్స్ అప్లై చేయడం జరిగిందని చెప్పేసి చూసి చాలామంది చూసిన వెంటనే ఇంకా మనకు జాబ్ రాదని చెప్పేసి వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అవునా. బట్ నేను చెప్తాను ఏంటి అంటే అసలు ఈ నెంబర్ని చూసి భయపడే వాళ్ళని అయితే చాలా ఫూల్స్ అనాలి మనం. ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్ని చూసి భయపడకూడదు, ఓకేనా. 10th పాస్ ఎగ్జామ్ కాబట్టి ఇండియాలో ప్రతి ఒక్కరు అప్లై చేస్తాడండి దానికి, అవునా. కానీ ఈ 57 lakhsలో అట్లీస్ట్ ఒక 20-30%, 20 to 30% వాళ్ళే ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యే వాళ్ళే 20, 30, 40% ఎట్ మోస్ట్ అనుకోండి, ఓకేనా. మిగతా వాళ్ళు అసలు ఎగ్జామ్ కూడా పోరు, ఊరికి టైం పాస్కి అప్లై చేస్తారు అన్నట్టు, ఓకేనా. తక్కువే ఉంది కదా ఫీజు, అప్లై చేసి పెట్టుకుందాం, ఆ రోజు 3 ఉంటే పోదాం ఎగ్జామినేషన్కి, రాసి చూద్దాం, మన అదృష్టం బాగుంటే జాబ్ వచ్చేస్తుందేమో, అలా వస్తుందండి జాబ్లు. కానీ చాలామందికి అట్లాంటి ఒక ఐడియాలజీ ఉందన్నమాట, ఓకేనా. సో చూస్తే ఎందుకే ఇన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనిపిస్తాయి అనమాట. సో 20 to 30% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే అప్లికేషన్ చేసిన వాళ్ళలో ఎగ్జామినేషన్కి రాస్తారు. అండ్ దాంట్లో సీరియస్గా ఉండేటోళ్ళు ఇంకా మీరు నెంబర్ చూసుకోవచ్చు, ఓకేనా. దీంట్లో సీరియస్గా ఉండేటోళ్ళు నేనైతే హార్డ్లీ 5% అనే అంట, ఓకేనా. 5% స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువే. నేను చెప్పాలంటే 5% స్టూడెంట్స్ కొంచెం సాలిడ్గా డిటర్మినేషన్తో జాబ్ కొట్టాలని ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఉండొచ్చు, ఓకేనా. సో అలా అనుకోండి, మీరు ఏ మాత్రం కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్ని చూసేది భయపడకండి. ఫస్ట్ మీరు మీ ప్రిపరేషన్ని మీ స్టైల్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఎంత డెడికేటెడ్గా ప్యాషనెట్గా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తారు, లాస్ట్ సెకండ్ వరకు ఎంతగా ఫైట్ చేస్తారు అనేది మీ సెలెక్షన్ని డిటర్మైన్ చేసేది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ సెలెక్షన్ క్రైటీరియాకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించి కూడా కొన్ని డౌట్స్ ఉన్న స్టూడెంట్స్కి అది కూడా ఒకసారి క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. అది క్లియర్ చేశాక మనకి ప్రాపర్ ఐడియా వస్తుంది నెక్స్ట్ ఎలా చదవాలి ఏంటనేది, ఓకేనా. అది కూడా ఫాస్ట్ చెప్పడానికి ట్రై చేస్తాం. ఎగ్జామినేషన్ వచ్చేసి 2 సెషన్స్లో మనకు కండక్ట్ చేస్తారు, సెషన్ నెంబర్ 1 అండ్ సెషన్ నెంబర్ 2. బాగా గుర్తుపెట్టుకోండి, సెషన్ నెంబర్ 1లో మీకు న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అనమాట. అంటే మీనింగ్ ఏంటి అంటే ఒకటి మ్యాథ్ పోర్షన్, ఓకేనా, రైట్. ఇంకొకటి ఏమో రీజనింగ్ పోర్షన్, ఓకేనా. మ్యాథ్స్ని మనం ఏమన్నాం అంటే న్యూమరికల్ ఎబిలిటీ పోర్షన్ అంటున్నాం అనమాట, రైట్. మ్యాథ్స్ రీజనింగ్
కంప్లీట్గా రెండు కలిపేసి మీకు ఒక సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ సెషన్కి వచ్చేసి మీకు కంప్లీట్గా 45 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 45 మినిట్స్, ఓకేనా. ఈ 45 మినిట్స్లో మీరు మ్యాథ్స్ రీజనింగ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత సెషన్ 1 అయిపోయిన తర్వాత ఇమీడియట్గా సెషన్ 2 స్టార్ట్ అవుతుంది. అప్పుడే, ఓకేనా, అప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెషన్ వచ్చేసి మీకు మళ్ళీ 45 మినిట్స్ మొత్తం కలిపేసి ఎగ్జామినేషన్లో మీరు కూర్చునేది 90 మినిట్స్ అనమాట. ఓకేనా, 90 మినిట్స్ అంటే ఎంత, 1.5 అవర్ ఎగ్జామినేషన్ మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనా, ఈసారి సెషన్ 2లో మీకు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి. ఓకేనా, సో దీనికి సంబంధించి కూడా మీకు 45 మినిట్స్ టైం ఇస్తారు. ఓకేనా, మొత్తం ఎగ్జామినేషన్ కలిపి 90 మినిట్స్లో అయిపోతుంది. 1.5 అవర్లో బయటకు వస్తారు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి. ఇప్పుడు వినండి బాగా, ఓకేనా. సో ఫస్ట్ సెషన్లో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఈ రీజనింగ్ ఏదైతే ఉందో దీంట్లో 20 క్వశ్చన్స్ వస్తాయి 60 మార్క్స్కి. 1 క్వశ్చన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ కరెక్ట్ అయితే 3 మార్క్స్ ఇస్తారు. పాయింట్ ఏంటి, ట్విస్ట్ ఏంటి అంటే సెషన్ నెంబర్ 1లో యాక్చువల్గా మీకు మెరిట్ అనేది క్యాలిక్యులేట్ చేయరు. చాలామందికి ఇది క్లారిటీ కూడా లేదండి. యాక్చువల్గా మెరిట్ క్యాలిక్యులేట్ చేయరు, యూ జస్ట్ హ్యావ్ టు క్వాలిఫై. దీన్ని మీరు ఏం చేయాలంటే ఓన్లీ పాస్ కావాలంతే. ఓకేనా, క్వాలిఫై కావాలి. యూనిట్ టు క్వాలిఫై సెషన్ 1. మ్యాథ్స్కి రీజనింగ్కి ఇంపార్టెన్స్ చాలా తక్కువగా ఉన్నది. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు పాస్ అయితే అవ్వాలి సార్, మెరిట్లో రాదు. మెరిట్ కౌంట్ చేసేటప్పుడు మ్యాథ్స్ రీజనింగ్ని ఏమాత్రం కూడా కన్సిడర్ చేయరు. సో ఇక్కడ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేస్తారు అనేది ఓన్లీ పాస్ అవుతారా లేదని చూస్తారన్నమాట. కట్ ఆఫ్ అదెంత ఉంటుంది, జనరల్గా కట్ ఆఫ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30% ఉంటుంది. ఓకేనా, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 25%, లేకపోతే వేరే కేటగిరీస్ అదర్ కేటగిరీస్ వచ్చేసి ఇంకా మీకు 20% అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. అంటే ఎస్సీ ఎస్టీ అంత అన్ని చూసుకోండి మీరు, ఇంకా 20% వస్తుంది. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటి, ఓకే. ఇప్పుడు ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇప్పుడు మీకు 60 × 60 అంటే 60 + 60 మొత్తం కలిపేసి 120 మార్క్స్ మీకు సెషన్ 1 కండక్ట్ చేస్తే దీంట్లో 30% అంటే 12 24 36 అంటే 36 మార్క్స్ కనుక మీరు స్కోర్ చేస్తే మీరు క్వాలిఫైడ్ అనమాట, అన్రిజర్వ్డ్. ఇంకా వేరే కేటగిరీస్ ఉంటే ఇంకా తక్కువ అనమాట, మీరు పాస్ అయిపోయినట్టే. ఓకేనా, అప్పుడు మీరు చేసేది ఏంటి అంటే ఇంకా ఈ సెషన్ 2 ఏదైతే ఉందో దీంట్లో జిఎస్ అండ్ ఇంగ్లీష్ ఉంది కదా, దీంట్లో మెరిట్ని మీరు స్కోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఇంకో చిన్న విషయం ఏంటి అంటే యాక్చువల్గా సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా, దెర్ ఈజ్ నో సచ్ నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1. బట్ సెషన్ 2లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1 మార్క్. ఓకే, 1 రాంగ్ క్వశ్చన్ కనుక మీరు పెడితే, ఒక క్వశ్చన్కి రాంగ్ ఆప్షన్ పెడితే 1 మార్క్ పోతుంది. అదే ఒకవేళ రైట్ అయింది అనుకోండి 1 క్వశ్చన్ విల్ గివ్ యూ 3 మార్క్స్. ఓకేనా, ఇది అడ్వాంటేజ్ అనమాట. సో ఇక్కడ మీరు మెరిట్ని స్కోర్ చేయాలి సార్. ఓకేనా, రైట్. ఇక్కడ జిఎస్ని బాగా చదవాల్సిన అవసరం ఉంది, ఇంగ్లీష్ని బాగా చదవాల్సిన అవసరం ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఉన్న 35 డేస్లో ఏం చేయాలి అది పాయింట్. ఓకేనా, అయితే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఓకేనా, జిఎస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మ్యాథ్స్ రీజనింగ్ ఎలా ప్రిపరేషన్ చేస్తారు అంటే అది పాస్ అయ్యేలాగా చూసుకోండి. మరీ మీరు ప్రో లెవెల్లో ప్రిపరేషన్ చేయలేకపోయినా కూడా పాస్ అయ్యేలాగా చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా, టైం ఎంత ఇవ్వాలి మీ ఇష్టం. ఓకేనా, మ్యాథ్స్కి టైం టేకింగ్ అనిపిస్తే మీరు ఉన్న 45 మినిట్స్లో దీనికి 25-30 మినిట్స్ ట్రై చేయండి. రీజనింగ్ నాకు తెలిసి చాలా ఈజీగా ఉంటుంది. ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్లో రీజనింగ్ కన్సిడర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి ఒక 10-15 మినిట్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసి జిఎస్ ఇంగ్లీష్కి సంబంధించి మ్యాటర్కి వస్తే ఇంగ్లీష్కి కొంచెం ఎక్కువ టైం ఇవ్వడానికి ట్రై చేయండి, జిఎస్కి కొంచెం తక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, 45 మినిట్స్లో మ్యాక్సిమం దీనికి 25+ మినిట్స్ అయితే దీనికి ఇవ్వడానికి ట్రై చేయండి, రిమైనింగ్ టైం దీనికి ఇవ్వడానికి ట్రై చేయండి మీరు. ఓకేనా, సో మీరు ఒక డిస్ట్రిబ్యూషన్ అయితే మీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉందో అలా చూసుకోండి. ఓకేనా, దాన్ని బట్టి మీకు ఎలా అయితే కంఫర్టబుల్గా అనిపిస్తుందో అలా ఎగ్జామినేషన్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ముందుకు వద్దాం. సో మీకు అర్థమైంది ఏంటి అంటే ఓన్లీ మీరు క్వాలిఫై కావాలి మ్యాథ్స్ రీజనింగ్లో. ఓకేనా, సెషన్ 2లో మీరు మెరిట్ని స్కోర్ చేయాలి. ఒకసారి సిలబస్ చూద్దాం. 35 డేస్లో ఏం చేయాలి. మ్యాథ్స్ రీజనింగ్ వచ్చేసి మీరు ఎక్కువ టైం డేలో స్పెండ్ చేయకుండా డేలో ఉన్న ప్రిపరేషన్ టైంలో అరౌండ్ 2 hours ఆర్ 3 hours ఎట్ మోస్ట్. ఓకేనా, 2 to 3 hours, అది కూడా 3 hours ఎక్కువ అనమాట. బాగా ఎక్కువ టైం పెట్టుకుంటే కనుక ప్రిపరేషన్ మీరు 3 hours తీసుకోండి. నార్మల్ అయితే 2 hoursలో మ్యాథ్స్ రీజనింగ్ క్లోజ్ చేసేసేయాలి ప్రిపరేషన్. ఓకేనా, డేలో మీరు చదివే పీరియడ్ కనుక 8 hours అయితే 10 hours అయితే దాంట్లో 2 hours 3 hours హార్డ్లీ ఏముండాలి అంటే మ్యాథ్స్ రీజనింగ్ ఉండాలి. ఓకేనా, మ్యాథ్స్కి కొంచెం ఎక్కువ టైం, రీజనింగ్ కొంచెం తక్కువ టైం ఇచ్చేలా చూసుకోండి. ఓకే, అండ్ దీంట్లో కూడా సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ చదువుకుంటే మీరు కూర్చోకండి. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు స్టడీ ద ఎంటైర్ టాపిక్స్. అన్ని టాపిక్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు ఈ 35 డేస్లో మీరేం చేస్తారంటే ఉన్న టైంలో ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళైతే ఓకేనా, మీరు రివైజ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే కొంచెం రీసెంట్గా ప్రిపరేషన్ గట్టిగా చేద్దామని చెప్పేసి బిలీవ్ చేస్తున్నారో అనుకుంటున్నారో వాళ్ళు మ్యాథ్స్లో మెయిన్ టాపిక్స్ కొన్ని కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి. అవేంటి, లైక్ పర్సెంటేజ్ టాపిక్ ఒకటి తీసుకోండి, రేషియో ప్రపోర్షన్స్ ఒకటి తీసుకోండి, టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అవునా కదా, రైట్. ప్రాఫిట్ లాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, డిస్కౌంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అవునా కదా, రైట్. ఈ క్వశ్చన్స్ అన్ని కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ని చూసుకుంటారండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 100% ఇంపార్టెంట్, అవునా, రైట్. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఎల్సీఎం, హెచ్సిఎఫ్ కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. వీటిలో ప్రిఫర్డ్ టాపిక్స్ని మాత్రమే తీసుకొని ఏవైతే ప్యాటర్న్స్ చూసుకొని ఎక్కువగా ఏవైతే రిపీట్ అవుతున్నాయి అనిపిస్తున్నాయో
ఎగ్జామినేషన్ తప్పకుండా వస్తాయి అనిపిస్తాయి అట్లాంటి సెలెక్టివ్ టాపిక్స్ చేయండి. డిస్టెన్స్ ఇదిగో టైమ్ అండ్ డిస్టెన్స్ ఇట్లాంటివి ఓకేనా, ఇలాంటివి మీరు చేయాలా ఓకేనా. అండ్ ఇప్పుడు చూస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కూడా చాలా తక్కువ వస్తూ ఉంటాయి, బట్ స్టిల్ చెక్ చేయండి ఓకేనా. మీరు ఇది చేయాలి ఓకేనా. సెలెక్టివ్గా కొన్ని టాపిక్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయో ఆ టాపిక్స్ని ఫస్ట్ చదువుకోవడానికి ట్రై చేయాలి, దాంట్లో పర్ఫెక్షన్ మెయింటైన్ చేయాలి. హోల్ సిలబస్ని మన దగ్గర కంప్లీట్ చేసే టైం లేదు కాబట్టి 35 డేస్లో మన వల్ల అయిన టాపిక్స్ అని మనం చేసుకొని మనం ఓన్లీ క్వాలిఫై అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు ప్రిఫర్డ్ టాపిక్స్ తీసుకొని కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు. మ్యాథ్స్ని పాస్ అవ్వడం అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇక్కడ ఓకేనా. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి, పెద్దగా టైం టేకింగ్ క్వశ్చన్స్ కూడా ఉండవు. ఎస్ఎస్సి ఎంటీఎస్ లెవెల్ చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా. రీజనింగ్ మ్యాటర్కి వస్తే ఇంకా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్లో కూడా మీరు సెలెక్టివ్గా కొన్ని టాపిక్స్ ఏవైతే చాలా ఎక్కువ రిపీటెడ్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసేసుకోండి, దాని నుంచి ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేయండి ఓకేనా రైట్. సో ఎక్కువగా చూస్తే మీకు డైరెక్షన్ క్వశ్చన్స్ రావచ్చు, అనాలజీ క్వశ్చన్స్ రావచ్చు, కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ ఆబ్వియస్గా వస్తూ ఉంటాయి అవునా కదా రైట్. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ క్వశ్చన్స్ 100% వస్తాయి, ఆల్ఫాబెటిక్ సంబంధించిన లేకపోతే నంబర్ సిరీస్ అయినా అవునా రైట్. సిమిలారిటీస్ క్వశ్చన్స్ 100% వస్తూ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ క్యాలెండర్, క్లాక్ ఇలాంటి టాపిక్స్ కొన్ని చూసుకోండి రైట్. ఆ టాపిక్స్ని మీరు సెలెక్టివ్గా తీసుకొని దాంట్లో మీరు పర్ఫెక్షన్ మెయింటైన్ చేయండి. ఆ సెలెక్టివ్ టాపిక్స్లో పర్ఫెక్షన్ మెయింటైన్ చేసాము అంటే 100% క్వశ్చన్ వస్తే ఆన్సర్ వచ్చేయాలంతే, అప్పుడు 100% మనం క్వాలిఫై అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మనం క్వాలిఫై అయిపోగలము అని చెప్పేసి మనకి ఒక బిలీఫ్ కనుక వచ్చేస్తే అసలైన పని మీరు చేయడం స్టార్ట్ చేయాలి. అదేంటి అంటే నెక్స్ట్ వచ్చేసే జిఎస్ అండ్ ఇంగ్లీష్ పోర్షన్ రైట్. ఇంగ్లీష్ గురించి లాస్ట్లో మాట్లాడితే అది మన పోర్షన్ కాబట్టి. సో ఇప్పుడు జిఎస్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జిఎస్కి సంబంధించిన ఏదైతే స్టాటిక్ జీకే ఉందో స్టాటిక్ జీకే పార్ట్, ఆ స్టాటిక్ జీకే పార్ట్ని మీరు చాలా డీటెయిల్గా చదవడానికి ట్రై చేయండి. స్టాటిక్ జీకే పైన క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. లైక్ డాన్సెస్ క్వశ్చన్స్ ఉన్నాయి, రివర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి అవునా కదా రైట్. వేరే క్వశ్చన్స్ ఏవైతే స్టాటిక్ జీకేకి సంబంధించి వచ్చి ఉంటాయో ఓకేనా. లేకపోతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా బాగా ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించి లైక్ ప్యారిస్ ఒలింపిక్స్ రీసెంట్గా అయ్యాయి, ఒలింపిక్స్ డేటా గురించి ఒకసారి స్టడీ చేసేసుకోండి ఓకేనా రైట్. అండ్ ఏవైతే పాయింట్స్ రీసెంట్గా కనిపిస్తాయి లైక్ ఇంటర్నేషనల్ మ్యాటర్స్కి వచ్చేస్తే ఇంటర్నేషనల్ మ్యాటర్స్లో మనకి ఈ రష్యా యుక్రెయిన్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అసలు చెక్ చేసుకోండి ఓకేనా. అండ్ ఇజ్రాయెల్కి లేకపోతే మన ఇజ్రాయెల్కి ఈ ఇరాన్కి ఇష్యూస్ అవుతున్నాయి అవి చెక్ చేసుకోండి ఇంటర్నేషనల్ మ్యాటర్స్లో. ఇండియా విషయానికి వస్తే రీసెంట్గా జరిగిన బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి అవునా కదా. బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్ చూడండి, వేరే కొత్తగా వచ్చిన స్కీమ్స్ గురించి చూడండి రైట్. ఏదైతే డేటా ఉంటుందో కొత్తగా వచ్చింది వాటిని మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే జిఎస్ పైన. అండ్ ఆబ్వియస్లీ ఉన్న టైంలో హిస్టరీని మీరు ఎంత కుదిరితే అని చేయాలి ఓకేనా. జాగ్రఫీ చేయాలి, ఆర్ట్ అండ్ కల్చర్ చేయాలి, సివిక్స్ చేయాలి, ఎకానమిక్స్ చేయాలి, ఇది ఆబ్వియస్గా ఉన్నవే ఓకేనా. జనరల్ సైన్సెస్ కూడా చేయాలి అవునా. జనరల్ సైన్స్ అంటే దీంట్లో మనకి ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది. జనరల్ అవేర్నెస్ యొక్క సిలబస్ చూస్తే మాత్రం చాలా వాస్ట్గా ఉంటుందండి ఓకేనా. యాక్చువల్గా ఛాలెంజింగ్ పార్ట్ ఏది అంటే జనరల్ అవేర్నెస్ అనమాట. మీరేం చేస్తారు, ఒకవేళ కనుక ప్రిపరేషన్ ఇప్పటిదాకా పెద్దగా కాలేదనుకున్న వాళ్ళు ఉంటే కనుక థియరిటికల్ పార్ట్ మొత్తం కూర్చొని చదివేంత టైం అయితే మన దగ్గర లేదు. మీరు అట్లీస్ట్ 1-లైనర్ క్వశ్చన్స్ అయినా చదవడానికి ట్రై చేయండి ఓకేనా. ప్రతి ఒక్క సబ్జెక్ట్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ 1-లైనర్స్ అని చదవండి ఓకేనా. 1-లైనర్స్ చదవండి, ఆ 1-లైనర్స్ త్రూ పక్కన పెట్టుకొని థియరీని కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కొన్ని 1-లైనర్స్ మనం చదువుతున్నప్పుడు మనకి ఆల్రెడీ కాన్సెప్ట్స్ గుర్తొస్తాయి, ఎందుకంటే ఇవి 10th బేస్డ్ ఉంటాయి కాబట్టి 10th స్టాండర్డ్. అట్లాంటి వాటికి ఇబ్బంది లేదు. ఒకవేళ కాన్సెప్ట్ అని చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే దానికి సంబంధించిన కొంచెం డేటాని మీరు రెఫర్ చేయండి, బ్రౌజ్ చేయండి, ఇలా చేయండి ట్రై చేయండి. ఎక్కువగా 1-లైనర్స్తో జిఎస్ని ట్యాకిల్ చేయడానికి ట్రై చేయండి. అది జాగ్రఫీ క్వశ్చన్స్ కావచ్చు, హిస్టరీ క్వశ్చన్స్ కావచ్చు అవునా కదా. డివైడ్ చేసుకోండి, సెగ్మెంట్ వైజ్గా చదువుకుంటూ వెళ్ళండి. ఎకానమీకి సంబంధించిన కొత్త డేటాని అయితే అబ్జర్వ్ చేయండి ఓకే. సో జిఎస్ పోర్షన్ అయితే 100% మనం కవర్ చేయొచ్చు, కొంచెం వాస్టే బట్ కవర్ చేయొచ్చు. 1-లైనర్ ఫామ్లో కవర్ చేయండి ఓకేనా. మొత్తం థియరీ పట్టుకొని కూర్చోకండి, ఇప్పుడు అంత టైం మన దగ్గర లేదు. ఇప్పుడు మ్యాటర్కి వద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ అయితే ఎలా చేయాలి ఓకేనా. సో ఇది మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాటర్కి వస్తే యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి అర్థం కావాలి. ఏంటంటే మీరు ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి గ్రామర్ అయితే 100% చదివే ఉన్నారు. గ్రామర్లో మీ స్ట్రెంత్ ఎంత ఉందో ఒకసారి మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. అండ్ వొకాబులరీ చాలామంది స్టూడెంట్స్ అని చెప్పే ఒకటే విషయం ఏంటంటే గ్రామర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ టాపిక్స్ పైన మీరు ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ ఎంటీఎస్ క్వశ్చన్స్ అన్న వెంటనే మీకు టెన్సెస్ నుంచి క్వశ్చన్స్ రావడం కంపల్సరీ అనమాట. టెన్సెస్ వస్తాయి, మినిమం 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మీకు వాయిసెస్ క్వశ్చన్స్ వస్తాయి 1 or 2, స్పీచెస్ క్వశ్చన్స్ కంపల్సరీ అనమాట 1 or 2 ఓకేనా. అలానే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ ఒకటి ఉంటుంది, అగ్రిమెంట్ కాంకర్డ్ అని కూడా అంటాం. ఇలాంటి కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాటిపైన 100% స్ట్రాంగ్ బేస్ మెయింటైన్ చేయాలి. నాట్ ఓన్లీ దాట్, ఏవైతే ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ ఉందో ప్రతి టాపిక్ పైన కూడా ఒక స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామర్ మీరు ఆబ్వియస్గా స్ట్రెంథెన్ చేస్తూనే ఉంటారని నేను బిలీవ్ చేస్తున్నా. ఈక్వల్గా మీరు స్ట్రెంథెన్ చేయాల్సిన ఏరియా ఏది అంటే వొకాబులరీ అనమాట. సో ఇప్పుడు అవైలబుల్ ఉన్న టైంలో మీరు చేయాల్సిన మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం ఇంగ్లీష్లో మార్క్స్ కొట్టాలంటే మీరు పెట్టాల్సింది అది ఎక్కడ అంటే వొకాబులరీలో రైట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇచ్చే క్వశ్చన్స్లో
25 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 25 క్వశ్చన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చే క్వశ్చన్స్లో మీకు మోర్ దాన్ 10 to 12 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఒకాబ్ నుంచి వస్తాయి. ప్లీజ్ ట్రస్ట్ మీ, ఓకేనా. సో మీరేం చేయాలి అంటే ఎవ్రీథింగ్ లైస్ ఇన్ చెకింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేయండి, అది ఏ సబ్జెక్ట్ అని పర్లా, మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీష్ అన్నిటికీ ఎస్ఎస్సి ఒక ప్యాటర్న్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది, వేరే సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి చూసుకొని ఆ ఎగ్జామినేషన్ పల్స్ అర్థం చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చే గ్రామర్ ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చే వొకాబులరీ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేనేం చెప్తానంటే ఉన్న టైంలో మీరు డైలీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎంత అయితే వొకాబ్ చేయగలరో, లైక్ మీరైతే పర్ డే కుదిరితే ఒక 50 వర్డ్స్ డైలీ నేర్చుకోండి, దాంట్లో 50 1 word సబ్స్టిట్యూషన్స్ ఉండాలి. ఓకేనా, కుదిరితే 50 ఇడియమ్స్ పర్ డే నేర్చుకోండి, 50 ఇడియమ్స్ పర్ డే నేర్చుకోవాలి, ఎన్ని కుదిరితే అన్ని. ఓకేనా, అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయ్యే ఉండాలి. ఓకేనా, 50 ఇడియమ్స్ నేర్చుకోండి. ఓకేనా, డైలీ 50 సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చేయడానికి ట్రై చేయండి. డైలీ 50 సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. నేనేం చెప్తున్నా అంటే ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ 100% వొకాబ్ పైన చేయాల్సిందే, వొకాబ్ పైన ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయాలి. అండ్ ఎక్కడ చేస్తారంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి చేస్తారు. ఓకేనా, గ్రామర్ విషయానికి వచ్చినా, వేరే మ్యాథ్స్ విషయానికి వచ్చినా, రీజనింగ్ విషయానికి వచ్చినా, జిఎస్ విషయానికి వచ్చినా మీరు టాపిక్ వైజ్ టెస్ట్లు తీసుకోవాలి. ఓకే, ఈ 35 డేస్లో ఒకసారి థియరీ అంతో ఇంతో లైట్గా నేర్చుకోవడం, టాపిక్ వైజ్ టెస్ట్ తీసుకోవడం. ఓకేనా, టాపిక్ వైజ్ టెస్ట్లు తీసుకున్న తర్వాత టాపిక్ వైజ్ టెస్టుల్లో మనం చదివిన చదువు అంతా కూడా రివైజ్ అవుతూ ఉంటుంది, నేర్చుకునే కొత్త పాయింట్లు కూడా నేర్చుకుంటూ ఉంటాం. అండ్ మనం టాపిక్ వైజ్ టెస్ట్లో చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో టాపిక్ వైజ్ టెస్ట్ తీసుకోండి. దాంతోపాటు మీరు అంతా ప్రిపరేషన్ కంప్లీట్గా అయిపోయింది అనుకుంటే మాక్ టెస్ట్లు కూడా రాయాలి. ఓకేనా, ఎగ్జామినేషన్కి వెళ్ళేలోపు మినిమం ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లో 25 అయినా ఇవ్వండి. ఓకేనా, అంటే మీనింగ్ డైలీ ఒక మార్క్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంత రెగ్యులర్గా మనం చేయలేం కాబట్టి అక్కడెక్కడ మిస్ అయిపోతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్లో డైలీ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనమాట. ఓకేనా, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ తీసుకోండి. 25 మాక్ టెస్ట్ మినిమం తీసుకొని ఎగ్జామినేషన్ హాల్లోకి మీరు ఎంటర్ అవ్వాలి. ఇది కనుక మీరు చేస్తే అవైలబుల్ 35 డేస్లో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మీరు అచీవ్ చేయొచ్చు. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు, అనుకోకుండా మీకు జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ మ్యాటర్ కట్ ఆఫ్ గురించి మాట్లాడితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనా కదా. రైట్, సో మీరు అబ్జర్వ్ చేస్తే మెరిట్లో ఉన్నదానికి మనం కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మెరిట్లో ఉన్నదానికి కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి, అది కూడా 150 మార్క్స్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ 130 మార్క్స్ ఆర్ అబౌవ్ దట్ స్కోర్ చేయగలరో మార్క్స్ రాసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ 125 130 ప్లస్ స్కోర్ చేయగలుగుతున్నారో మీరు హ్యాపీగా రిలాక్స్ అయిపోండి, మీకు సెలెక్షన్ వచ్చేసినట్టే. ఓకేనా, సో 130 ప్లస్ టార్గెట్ అయితే 100% ఉండబోతుంది. 120 130 సమ్వేర్ అరౌండ్ దేర్. ఓకేనా, అలా మీకు ఈ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. ఓకేనా, సో జాబ్ రావాలంటే ఈ మాత్రం ప్రిపరేషన్ అయితే చేయాలి, ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీరు ట్రై చేస్తూ ఉండాలి. సో మాక్ టెస్ట్లు బాగా రాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ పట్టుకొని ఉన్న టైంలో ప్రతి ఒక్క సెకండ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేసుకొని జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్, సీజీఎల్ జాబ్ కూడా కొట్టచ్చు. ఇట్ ఆల్ లైస్ ఇన్ ద సీక్రెట్ లైస్ ఇన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గైస్. సో 1994 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని టిల్ డేట్ వరకు ఎన్నైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో ప్రతి ఒక్క ఎస్ఎస్సి క్వశ్చన్ సంబంధించిన కంపలేషన్ బుక్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి, వాటి మీరు స్టడీ చేయొచ్చు. ఓకేనా, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ ఈ 35 డేస్లో కూడా ఎక్సలెంట్ లెవెల్లో చేయొచ్చు. ఒకవేళ ఓన్గా చేయడం కష్టమవుతుంది అనుకుంటే దగ్గరుండి హెల్ప్ చేయడానికి నా కోర్స్ మీకు అవైలబుల్ ఉంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఎప్పుడు మీకు డిఫికల్ట్ అనిపించినా కూడా యాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో డెమో వీడియోస్ చూడండి. యాప్లో ఉన్న కోర్సు కనుక ఇన్వాల్వ్ అయితే ఒకసారి ఎన్రోల్ అయితే దాంట్లో ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, సెలెక్టివ్గా సబ్జెక్ట్స్ తీసుకొని సెలెక్టివ్గా టాపిక్ తీసుకొని టాపిక్ వైజ్ థియరీ ఎక్కడే నేర్చుకోవచ్చు, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ ఎక్కడే చేయొచ్చు, హోల్ థియరీ పార్ట్, హోల్ ప్రాక్టీస్ పార్ట్ అండ్ వొకాబ్ పార్ట్ కంప్లీట్గా దగ్గరుండే నేర్పించడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ డైలీ వీటితో పాటు ఒక క్లోజ్ టెస్ట్ కూడా చేస్తూ ఉండండి. అవునా, ఎందుకంటే ఒక్క క్లోజ్ టెస్ట్ నుంచే మనకి డైరెక్ట్గా 5 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 15 మార్క్స్ రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో బాగా గుర్తుపెట్టుకోండి, 15 మార్క్స్ క్లోజ్ టెస్ట్ అనమాట. ఇది కూడా చేయాలి. క్లోజ్ టెస్ట్ పైన మన యాప్లోనే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంది. సో చూసుకోండి, ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఈ 35 డేస్లో కూడా మంచి రిజల్ట్ కొడదామని చెప్పేసి బిలీవ్ చేస్తున్నారో మన యాప్లో మీరు ఎన్రోల్ అయిపోవచ్చు, మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎస్ఎస్సికి సంబంధించిన సీజీఎల్కైనా లేకపోతే ఎంటీఎస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళైనా లేకపోతే జీడీ ప్రిపరేషన్ స్టూడెంట్స్ అయినా మీకు ఫుల్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. 499 రూపీస్కి 3 months కోర్స్ అవైలబుల్ ఉంది. మీరు AUG10 అనే కూపన్ అప్లై చేస్తే మీకు 10% ఆఫ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో తప్పకుండా కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి, మీ ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోండి. 35 డేస్లో కూడా చాలా చేయొచ్చు, ఇంగ్లీష్తో జాబ్ కూడా కొట్టచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. లింక్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. ఓకేనా, అండ్ ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రిపరేషన్ రిలేటెడ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే,
కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి వీడియో పాస్ చెక్ చేసుకోండి. బ్యాంక్ పీఓ క్లర్క్ స్టూడెంట్స్ ఉన్నా కూడా మన కోర్సెస్లో ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ బూస్ట్ చేసుకోవచ్చు. 499 రూపీస్కి మీకు 3 months కోర్స్ ఉంది, 10% ఆఫ్ కూడా వస్తుంది, చెక్ చేయండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 5 months డ్యూరేషన్ అయితే ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీకి నిజంగా టార్గెట్ పెట్టుకున్నారో ఎస్ఎస్సి జీడీ జాబ్ ఈసారి కొట్టాలి, ఎస్ఎస్సి జీడీ పోయింది సార్, ఇంగ్లీష్ వల్ల పోయింది సార్ అనుకునే వాళ్ళు ఉన్నారు, మీకోసం కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సు ఎస్ఎస్సికి సంబంధించిన కోర్సు మన యాప్లో ఉంది. ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ కనిపిస్తుంది, బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ అని. దాంట్లో మీరు ఎన్రోల్ అయిపోండి, సేమ్ కోర్స్ అనమాట. 499 రూపీస్తో 3 monthsలో కనుక ఎన్రోల్ అయితే ఫుల్ ఇంగ్లీష్ కోర్సు మీకు యాక్సెస్ వస్తుంది. 10% ఆఫ్ ఉంది, సేమ్ కోడ్ అప్లై చేయండి. ఓకే, జాయిన్ అవ్వండి. జీడీకి మాత్రం ఎక్సలెంట్ లెవెల్లో ప్రిపరేషన్ చేసి ఫుల్ స్కోర్ కొట్టే ఛాన్స్ మీ దగ్గర ఉంది, టైం ఉంది. ఓకేనా, ఎంటీఎస్ స్టూడెంట్స్ కూడా 35 daysలో ప్రిపరేషన్ చేసినా కూడా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్స్ బేసికల్గా ఈజీగా ఉంటాయండి, ఎంటీఎస్ అయినా జీడీ అయినా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనం బెస్ట్ లెవెల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో మన యాప్లో ఉన్న డెమోస్ చూడండి, క్వాలిటీ అర్థమవుతుంది, రేటింగ్స్ చూడండి, రివ్యూస్ చూడండి, ఇంకా మంచి క్వాలిటీ మీకు ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో కలుగుతా నెక్స్ట్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. షేర్ దిస్ వీడియో విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఒకవేళ కనుక ఎంటీఎస్ స్టూడెంట్ ఉంటే సీరియస్గా ప్రిపరేషన్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్.